తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక ఎట్టకేలకు తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇక ఏకంగా వీరికైతే 4,000 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికైతే 6,000 రూపాయల మనకి కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయనున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరైతే 11 కేటగిరీ రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మనకి ఇక్కడ గమనించినట్లయితే బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, వికలాంగులు వంటి వివిధ రకమైన మనకి 11 కేటగిరీ రకాల సంబంధించిన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో కొత్త పెన్షన్లు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే జమ. ఇక దీనికోసం పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక దానికంటే ముందు మన తెలంగాణలో వచ్చేసి మళ్ళీనైతే జూలై నెల పెన్షన్లు యథావిధిగా పాత పెన్షన్లు 4,000 రూపాయలు, మనకి 4,000 రూపాయల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జూన్ నెల పంపిణీ చేసినప్పటికీ మళ్ళీ తిరిగి జూలై నెల పెన్షన్లు ఈ నెల చివరి వారం నుంచి అయితే విడుదల చేయాలని డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక తిరిగి పాత పెన్షన్లు అంటే జూలై నెల పెన్షన్లు ఎవరి ఖాతాలలో మొదటిగా ఎటువంటి జిల్లాలలో మొదటిగా పంపిణీ చేయనున్నారో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో దానికోసం తప్పకుండా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అంతేకాకుండా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో 4,000 రూపాయలు, 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు కూడా ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇటు మహాలక్ష్మి పథకం కింద కూడా ప్రతి మహిళలకు 2,500 రూపాయలు, ఈ పథకం కింద 2,500 రూపాయల నిధులు కూడా ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో దానికోసం తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. మన తెలంగాణలో వచ్చేసి తెలంగాణ కొత్త పెన్షన్ల కోసం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 33 నుంచి 40 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది. మనకి దాదాపు ఈ కొత్త పెన్షన్లు వచ్చేసి మనకి రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక నెల ముందు నుంచి ఈ కొత్త పెన్షన్లను, అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయలు కొత్త లిస్ట్ అనేది విడుదల చేసిన తర్వాత ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది. ఇక అంతేకాకుండా ఎట్టకేలకు ఈ కొత్త పెన్షన్లు మహిళలకు 2,500 రూపాయలు, ఇటు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు ఈ డబ్బులు ప్రతి నెల జమ చేయాలంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వంకి ఖర్చు అవుతుంది. కాబట్టి ఆర్థిక శాఖను డబ్బులు ఆర్బీఐని కోరిన తర్వాత ఆ డబ్బులు ప్రభుత్వం దగ్గరికి వచ్చిన తర్వాత ఎట్టకేలకు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని మనకి దాదాపు 1-2 నెలలలో డేట్ అనేది ఫిక్స్ చేస్తూ ఈ 2 కొత్త పథకాల కింద ఈ డబ్బులను విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇది ఇలా ఉండగా జూలై నెల పెన్షన్లు యథావిధిగా మళ్ళీ మన రాష్ట్రంలోనైతే పంపిణీ చేయబోతున్నారు. 2,000 రూపాయలు ప్లస్ 4,000 రూపాయలు పాత పెన్షన్లను పంపిణీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకి ఈ నెల చివరి వారం అంటే 30వ తారీఖు నుంచి ఆగస్టు నెలలో జూలై నెల పెన్షన్లతో పాటుగా జూన్ నెల పెన్షన్లు పంపిణీ చేసినప్పుడు ఎవరికైతే ఆ పెన్షన్లు జమ కాలేదో వారికి జూన్ నెల పెన్షన్లు, జూలై నెల పెన్షన్లు, 2 నెలల పెన్షన్లు కలుపుకొని ఒకేసారి ఈ ఆగస్టు నెల చివరి వారం నుంచి ఆ పెన్షన్లను పంపిణీ చేస్తున్నాం, ఖచ్చితంగా ఆ పెన్షన్లను మీరు తీసుకోవాలని తెలపడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా వారి బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ మరియు ఇటువంటి అప్డేట్స్ చేయించుకొని ఉన్నటువంటి వారికి మాత్రమే డబ్బులను పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ రోజున భారీ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.